శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. రాధా అమ్మవారు కృష్ణుణ్ణి ఏం చేస్తుందిట అంటే తన మనస్సులో పూర్తిగా అంటే ఏంటి అంటే కృష్ణుడు తప్ప ఇంకోటి ఏది చూడదు ఆవిడ గుండెల్లో. అలా ఉండడం వల్ల ఏంటి అంటే ఈ ప్రకృతి అంటే ఈ సృష్టి మొత్తంలో ఆవిడ చూడగలిగింది ఒకే ఒక పదార్థాన్ని, అదేంటి అంటే కృష్ణుడు. అంటే అర్థం ఏమిటి అంటే ఒక్కదాన్ని కనుక మనం ఇష్టపడగలిగితే లైఫ్లో అది మనని అన్నిటి వైపు తీసుకెళ్తుంది. అది సంతానలక్ష్మి ఎలా చెప్తుందిట అంటే గుండెల్లో చిన్న లక్షణం ఉంటుంది. ఆ లక్షణం పేరేంటి అంటే ప్రతి దానికి ఏదో ఒక ఎక్స్పెక్టేషన్, దాన్ని ఆశించడము అంటారు. ఆ ఆశించడం ఎంత బాగా ఉంటుందో అంటే ఇది చేస్తే ఇది వస్తుంది అంటే అందుకే కృష్ణుడు కూడా చెప్తాడు, నువ్వు పని చేయి కానీ ఫలితాన్ని ఆశించకు. కానీ జనరల్గా ప్రతి ఒక్కళ్ళు ఫలితం ఆశించే పని చేస్తారు. ఇక్కడికి వచ్చేసరికి ఏం నేర్చుకుంటాం అంటే అసలు ఫలితం ఆశించక్కర్లే. ఎందుకంటే మీకు రావాల్సిన ఫలితము అంతా అన్లిమిటెడ్. మీరేం చేస్తున్నారు, ఆశించడం ద్వారా లిమిటెడ్ చేసుకుంటున్నారు. అందువల్ల ఏంటి అంటే వచ్చిన దాన్ని వచ్చినట్టు ఎంత బాగా అనుభవించగలుగుతామో అప్పుడు మనకు వచ్చే ఫలితం మీరు ఆశించిన దానికంటే గొప్పదై ఉంటుంది. అది మనకి తెలియజేసేది ఎవరు అంటే సంతానలక్ష్మి. అప్పుడు మనం చేస్తున్న ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇష్టంగా చేయడము అన్నది వస్తుంది సంతానలక్ష్మి వల్ల. ఎప్పుడైతే మీరు ఏది చేసినా ఇష్టంగా ఓర్పుగా చేస్తున్నారో ఆటోమేటిక్గా వచ్చేది ఎవరు అంటే విజయలక్ష్మి. అందుకే నెక్స్ట్ వెంటనే విజయలక్ష్మి ఏం చేస్తుంది అంటే ఈ సృష్టి మొత్తం అంటే మనకు గ్రోత్ అన్నదాన్ని ఇస్తుంది. ప్రతి దాంట్లోనూ ముందుకు వెళ్ళే స్థితి అంటే ఎక్కడ ఆగకుండా బ్రేక్ లేకుండా హాయిగా ముందుకు వెళ్ళగలిగిన స్థితి అన్నది మనకి విజయలక్ష్మి ఇస్తుంది. ఆ విజయలక్ష్మి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ 7వ లక్ష్మి. ఈవిడ చాలా ఇంపార్టెంట్. ఈవిడ పేరు ఏంటి అంటే ధాన్యలక్ష్మి. ఈ ధాన్యలక్ష్మి ఏం చేస్తుందిట అంటే ధాన్యలక్ష్మి అంటే అర్థం ఏమిటి అంటే మీకు చూస్తే రైతు ఎప్పుడైనా చూడండి, ఆ రైతు గారి యొక్క లక్షణం ఏమిటి అని అంటే ఆయన ఎప్పుడూ ఆయన కోసం పండించుకోట. ఆయన ఏం చేసినా సరే మొత్తం ఈ సృష్టి అంతా అందరికీ ఇవ్వాలని చేస్తాడు. అంటే నిస్వార్థంగా ఏది చేసినా సరే మనకు వచ్చేదాన్ని ఏమంటారు అంటే వ్యాపించే లక్షణం. దాన్నే కీర్తి ప్రతిష్టలు, నేమ్ అండ్ ఫేమ్ అని అనుకోండి. అది ఎవరిస్తారు అంటే మన కమ్యూనికేషన్ ద్వారా. ఎందుకు అంటే మీకు ఇక్కడ అనుభవం వచ్చింది సంతానలక్ష్మి తర్వాత విజయలక్ష్మి. మీరు ప్రతి దాంట్లోనూ సక్సెస్ అవ్వడం వల్ల మీకు ఆనందం అన్నది వచ్చింది. అనుభవం ఆనందం ఎప్పుడైతే కలుస్తుందో ఆటోమేటిక్గా మీ గొంతులోంచి మీ అనుభవాన్ని ఆనందాన్ని మీరు హాయిగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. ఎప్పుడైతే దాన్ని మీరు హాయిగా చెప్పగలుగుతున్నారో ఆ చెప్పడం ద్వారా ఏంటి అంటే మీతో పాటు కొంతమంది దాన్ని ఎంత బాగా చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనం ఒక్కళ్ళవే చేయడం కాదు, మనం పొందిన జ్ఞానాన్ని పక్క వాళ్ళకి పంచిపెట్టడం ద్వారా ఏమవుతుంది అంటే మొత్తం అందరికీ కూడా అది ఉపయోగపడుతుంది. పైగా రెండోది ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ ఏంటి అంటే దొరలు దోచుకుపోరు, దొంగలు ఎత్తుకెళ్లరు, భాతృజనులు వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణజాల తెలుగుబాల అని చెప్పారు. ఇక్కడ అర్థం ఏమిటి అంటే దొరలు దోచుకుపోరు అంటే అర్థం ఏమిటి అంటే ఏ గవర్నమెంట్ వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ అడగదుట మనకున్న జ్ఞానానికి. ఇంకా రెండోది వచ్చేసరికి ఏమైందంటే దొంగలు ఎత్తుకెళ్లరు, మన జ్ఞానాన్ని ఈ సృష్టిలో ఎవరూ ఎత్తుకు వెళ్ళలేరట. ఇంకా మూడోది వచ్చేసరికి ఏమిటి అంటే భాతృజనులు వచ్చి పంచుకోరు అంటే నీ జ్ఞానంలో నాకు షేర్ ఇవ్వని అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ అడగలేరట. విశ్వవర్ధనంబు విద్యాధనంబురా అంటే నువ్వు పంచిన కొద్దీ పెరిగిపోయేదాన్ని ఏమంటారు అంటే విద్యాధనం. అది ఎప్పుడైతే అర్థమవుతుందో మనం ప్రకృతికి ఎంతైతే మన జ్ఞానాన్ని ఇస్తున్నామో అంత వృద్ధి మళ్ళీ మనకి ఆ జ్ఞానము అన్నది వస్తుంది. ఇక్కడ ధాన్యలక్ష్మి ద్వారా మనం ఆ జ్ఞానాన్ని ఎంత బాగా పంచచ్చు అన్నది అర్థం చేసుకుంటాం. అంటే మనకి అంటూ ఏది మిగుల్చుకోకుండా ఎంత అందంగా పంచచ్చో మనకి ధాన్యలక్ష్మి రైతు ద్వారానే చూపించిందిట. ఇది అయిపోయిన తర్వాత ఇంకా వచ్చేది ఎవరు అంటే ధనలక్ష్మి అసలు ఎలా వస్తుంది అని చూసినప్పుడు ధనం సంపాదించాలంటే ఒకే ఒక మార్గంట. ఆ మార్గం ఏమిటండి అంటే మీరు ఎప్పుడైనా చూడండి చాణక్యుడి అర్థశాస్త్రం చదువుకున్నప్పుడు అందులో ఆయన చెప్తారు ఏంటి అంటే మనీ, ఎనర్జీ, టైం ఈ మూడింటిని వేస్ట్ చేయకూడదు అని చెప్తారు. ఇక్కడ మనీ కనుక మనం వేస్ట్ అంటే ఏదో వ్యాపారంలో పెట్టామనుకోండి, అక్కడ మనం మన కాలం కలిసి రాక నష్టం వచ్చింది. నష్టం వస్తే మన దగ్గర శక్తి ఉందనుకోండి, అంటే ఎనర్జీ ఉందనుకోండి,
మళ్ళీ మనం సంపాదించుకోగలుగుతాం ఈ మనీని. ఇప్పుడు మన దగ్గర ఎనర్జీ పోయిందనుకోండి, ఎనర్జీ పోతే మనకి టైం ఉంది, అంటే మనకి ఇంకా బతికొండడానికి టైం ఉందనుకోండి, ఈ శక్తిని ఏదో డాక్టర్ల ద్వారా ప్రోటీన్ విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకునైనా సంపాదించవచ్చు, లేదా మంత్రశాస్త్రం ద్వారా మంత్రం చదివి ప్రాణశక్తిని పెంచుకునైనా చేసుకోవచ్చు. అంటే టైం ఉంటే దీన్ని సంపాదించుకోవచ్చు. కానీ ఒక్కసారి మాత్రం టైంను వదిలేసామనుకోండి, ఇంకా లైఫ్లో ఆ టైంని మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోలేము. అంటే ఒకసారి వెళ్ళిపోయిన టైంని మనం మళ్ళీ తేలేము. కాబట్టి ప్రతి క్షణాన్ని మనం ఏం చేయాలని చెప్తోంది ఇక్కడ, చాలా బాగా వాడుకోవాలి. అంటే ఒక్క క్షణం కూడా మనం వేస్ట్ చేయకూడదు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.